అందుకని ఏకాదశి వ్రతం చేస్తే ఎన్నో వ్రతాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఈ నిర్జల ఏకాదశి రోజు నిజంగా మీ సంకల్పాన్ని ఎంత బలంగా ఉందో పరీక్షించుకోవాలి అంటే, మీ బలహీనతలని అదుపులో పెట్టుకోవాలి అంటే, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి అనుకుంటే ఇది అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం ఈ నిర్జల ఏకాదశి. అయితే ఇక్కడ మనకి మరికొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి. అస్తమానం మనం ఇది చెయ్యలేము అది చెయ్యలేము అనుకుంటూ ఉంటాం. అనేక బలహీనతలు, వాటన్నిటినీ అదుపులో పెట్టుకోవడానికి కోసం ఇలా మధ్య మధ్యలో భగవన్నామస్మరణ చేస్తూ మనని మనం సంస్కరించుకోవటం వలన మనకి రోగాలు రాకుండా, తప్పుదారిలో వెళ్లకుండా, పాపాలు చేయకుండా అనేక రకాలుగా మనని మనం కట్టుదిట్టం చేసుకునేటువంటి అవకాశాలు ఇచ్చేటువంటివి ఇలాంటి వ్రతరాజాలు. అందుకని మనిషిని పూర్తిగా సంస్కరింపచేసేటువంటి వ్రతాలివి. మనస వాచ కర్మణ కూడా పవిత్రులమై మనని మనం భగవంతుడికి సమర్పించుకున్నప్పుడు నిజంగా మనం పొందలేనిది ఏది ఉండదు అనేటువంటిది ఇలాంటి వ్రతాలు చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. అందుకని రేపు వచ్చేటువంటి నిర్జల ఏకాదశికి ఎవరెవరు మీ సంకల్ప బలాన్ని పరీక్షించుకుంటున్నారో ఒకసారి ఈ వ్రతం చేసి చూడండి. ఆ తర్వాత ఫలితాన్ని పొంది చూడండి. గంగాయే నమః. అసలు గంగ ఎంత పవిత్రమైంది అంటే, గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పరిహరింపబడతాయిట. మనం దశ పాప హరదశమి ఇందాకే చెప్పుకున్నాం. ఆ రోజు గంగా స్నానం చేయాలని. కేవలం జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు మాత్రమే కాదు, ఏకాదశి రోజు మాత్రమే కాదు, నిత్యం కూడా స్నానం చేస్తున్నప్పుడు గంగా భవానిని తలుచుకొని స్నానం చేయటం వలన మనం పవిత్రులవుతాం. గంగ ఎంత పవిత్రమైంది అంటే, ఒక శుద్ధ జలాన్ని ఒక కలశంలో తీసుకుని గంగను ఆవాహించిన ఆ జలం పవిత్రమైపోతుందిట. అంటే గంగ నామానికి అంతటి పవిత్రత ఉంది.